Hello guys, Namaste. Welcome back to my channel. ఈరోజు I am going to unbox the first vlogging cam Procus Rush 2.0. Now the time is exactly 4:58. ఇప్పుడు ఫటాఫట్ కిందికి వెళ్ళేసి దబ్బా అన్బాక్సింగ్ చేసేసి వీలైనంత వరకు నైట్ షాట్స్ ఈరోజే తీసేస్తా. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock ఆ టైం కల్లా మార్నింగ్ షాట్స్ తీసేసి తొందరగా అంటే ఫస్ట్ వ్యూ ఎట్లుంది, నాకు ఫస్ట్ టైం ఎట్లా అనిపించిందో అవి బ్లాగ్ చేసి పెట్టేస్తా. లెట్స్ గో డౌన్. Procus Rush 2.0 అంటే యాక్షన్ క్యామ్ ఉందాం అనుకున్నా, బడ్జెట్ లేదు. ఒక 20,000, ఇప్పుడు జనరల్ GoPro అయితే మినిమం 20,000 అవన్నీ కావాలి. మంచి చీప్లో చూద్దాం అనుకుంటే మరీ చీప్ అయితే క్వాలిటీ వస్తలేదు. సో బిలో 10,000 ఇక్కడ Procus 2.0. ఇది కాస్ట్ 7,500 ఉంది. అమెజాన్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఫస్ట్ ఐ విల్ డూ అన్బాక్సింగ్, దెన్ ఐ విల్ షో, అంటే తర్వాత కూడా కొన్ని క్లిప్స్ పెడతాను అనమాట దీంతో, హౌ ఇట్ ఈస్ వర్కింగ్. దీని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది విత్ ఇన్బిల్ట్ మైక్ అలాంగ్ విత్ అదే ఎక్స్ట్రా మైక్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. అసలు యాక్షన్ క్యామ్ వల్ల చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, 2-3 వ్లాగులు మొత్తం మొబైల్ ఫోన్తోనే తీసిన. యాక్షన్ క్యామ్ ఎట్లుంటుంది చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. టుడే ఐ గాట్ ప్యాకేజ్ మాత్రం మంచిగా ఇచ్చిండు. ఎట్లుంటుంది అంటే షైట్ ఇవన్నీ ఉంటాయి కదా, తీసేయాలి మనం ఫస్ట్. దీన్ని తీసేసిన తర్వాత దీన్ని అవుట్ పోవాలి, అంతా మనకి ఈజీ ఉంటుంది. తీసే చూపిస్తాను మీకు. ఇదన్నమాట. జనరల్ ట్రయల్ చేసేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ అయినా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకుంటే వైరింగ్స్ ఎక్స్ట్రా బ్యాటరీస్ ఏమైనా ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ కెమెరా, మిగతా మౌంట్స్ అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఈ బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాటర్ ప్రూఫ్ అయితే ఏం కాదు కానీ చాలా బాగుంది అనమాట. నౌ లెట్స్ గో టు క్యామ్. పెట్టేస్తే దిస్ ఇస్ Procus Rush 2.0. ఫస్ట్ దీని మీద ఏముందో చూద్దాం మనం. ఇమేజ్ సెన్సర్ 16 MP, కలర్ బ్లాక్, 2-inch LCD స్క్రీన్ ఉంటుంది. ఇమేజ్ రెజల్యూషన్ అయితే 16 MP అని వస్తుంది. వీడియో రెజల్యూషన్ 4K 30 FPS అని వస్తుంది. 2.7K 30 FPS, ఇంకా 1080 60 FPS. లెన్స్ 170 degrees వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అన్నమాట. బ్యాటరీ లైఫ్ 70 to 90 minutes వస్తుంది. అంటే వాడు మెన్షన్ చేసింది ఇది. నేను ఒకసారి మళ్ళీ యూజ్ చేసి తర్వాత కూడా చెప్తా అసలు 90 minutes వస్తుందా, 1.5 hours వస్తుందా లేదా అనేది. ఇంకా యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ కేస్, బైసికల్ బ్రాకెట్, బ్యాక్ ఫ్లిప్, జే మౌంట్, హెల్మెట్, పెడెస్టల్, 19 యాక్సెసరీస్ అని ఇచ్చాడు ఇక్కడ. వీ హ్యావ్ 19 యాక్సెసరీస్ అని ఇక్కడ ఇచ్చిన. వైఫై సపోర్ట్తో ఉంటుంది. 30 meters వరకు ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఓకే, ఐ ఓపెన్ ఇట్. దిస్ ఈస్ మొత్తం వాటర్ ప్రూఫ్ కేసులో పెట్టించాడు వీడు. లాక్ బటన్ ఉంది, లాక్ తీసేస్తే వీ కెన్ రిమూవ్ ఇట్. ఇది లాక్ బటన్ అంటే పర్ఫెక్ట్గా సీల్ అవ్వడానికి. ఇటు మీట్ కెమెరా. దిస్ ఈస్ క్యామ్. చూడొచ్చు మనకి ఇక్కడ 2 buttons ఇచ్చాడు రైట్ సైడ్లో, అప్ అండ్ డౌన్ బటన్, పైన ఓకే. ఇది పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్. ఇదేమో మోడ్ కోసం మనకి. ఇక్కడ SD కార్డ్ స్లాట్, HDMI కేబుల్, మైక్ జాకెట్, ఇంకా USB ఛార్జర్ అనమాట. ఓకే, దిస్ ఈస్ కెమెరా. ఇదేమో మౌంట్స్. ఇక మనకి హెల్మెట్ మౌంట్ కోసం మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్గా అడిషనల్ మైక్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సేమ్ దీంతో ఫిట్టింగ్ వస్తుంది. కానీ డిమెరిట్ అంటే మైక్ జనరల్గా బయట దొరకదు. ఇది ఎక్స్ట్రా స్క్రీన్. Time is exactly 7:51.
సో వీ విల్ గో ఫర్ ఎ నైట్ రైడ్. చిన్న రైడే, పెట్రోల్ కూడా లేదు వల్ల. ఎట్లుందో చూసి వచ్చి చెప్తాం. దిస్ ఈజ్ రికార్డింగ్ విత్ మైక్. అరే పెట్రోల్ డబ్బులు ఉన్నాయి అవినాష్. అరే ప్లీజ్ రా. అరే నువ్వు కూడా వాగురా, డబ్బులేదు ప్లీజ్. వాగుడు కాదు, వాగులు రివర్ కాదురా. ఓట్స్ యాక్షన్. అరే కొట్టినా కొట్టలేదు. అరే గుడ్ బాయ్. ఫేమస్ 150 మంది ఫాలోవర్స్కే, సబ్స్క్రైబర్స్ సారీ. కలెక్టర్ సర్కిల్ అండర్ కన్స్ట్రక్షన్. కలెక్టర్ చౌక్ అయిపోయిందిరా. పెట్రోల్ రే పెట్రోల్ లేదురా మరి. 100 రూపాయలు అంటే రేపు ఎల్లుండి ఎప్పుడైనా పనికి వస్తుంది. ఫైనల్ వీఆర్ బ్యాక్ టు ద రూమ్. బా మరో ఎంత సొంతలాగా ఉందో. 7:56 ఎర్లీ మార్నింగ్ అనమాట. మా డ్యూటీకి ముందే తొందరగా రైడ్ చేద్దామని చూస్తున్నాం. Let's see how it goes. Now I'm shooting right now in 4K mode. ఇప్పుడు 2.7K 30 FPS మూల వీడియో తీస్తున్నా. ఇప్పుడు 1080 60 FPS మూలకి షిఫ్ట్ చేసా. దిల్లనైతే బుడ్డి కెమెరా అయితే మంచిగా కనిపిస్తుంది. మరి ఇట్లా కనిపిస్తుందో ఏమో. 4Kలో ట్వీట్ చేస్తున్నా. ఇందాక 1080, ఇది 4K అన్నమాట. 4Kలో కూడా బాగానే ఉంది అనుకుంటున్నా. మస్ట్ ఇంప్రూవ్. 1080 కంటే 4Kలో మంచిగా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, చేసేదేం లేదు. 2 సంవత్సరాల తర్వాత ఇంకో కెమెరా ఉంటుంది మిమ్మల్ని. జస్ట్ నౌ కంప్లీటెడ్ ద మార్నింగ్ షాట్స్. నిన్న నైటే నైట్ షాట్స్ అనేది చేసా. మార్నింగ్ షాట్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి బ్లాగ్ పెట్టాలి. ప్రోగ్రెస్ రష్ 2.0లో ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అండర్ వాటర్ షాట్స్,
స్లో మోషన్, టైం ల్యాబ్స్ ఇవేం తీయలేదు, ఎందుకంటే అండర్ వాటర్ తీయాలంటే బేసిక్గా మంచిగా ఉండాలని అండర్ వాటర్కి ఏం తీయలేదు. సో నెక్స్ట్ బ్లాగ్లో అండర్ వాటర్ షార్ట్స్, టైం ల్యాబ్స్, ఇంకా స్లో మోషన్లో ఎట్లా వస్తున్నది, అట్ ద సేమ్ టైం ఒక 1 week తర్వాత తీస్తుంది అది. సో ఐ కెన్ గివ్ గుడ్ రివ్యూ. ఈ 10 days 1 week ఎట్లా ఉన్నది యూసేజ్ దాన్ని బట్టి కూడా రివ్యూ చేయొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ ప్లానింగ్. దిస్ ఇస్ సారీ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.